వస్తువులు, సేవల్లో మోసాలు, నకిలీ ఉత్పత్తులు, దోపిడీల నుంచి కొనుగోలుదారులను రక్షించడానికి భారత ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టం 2019 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ని ప్రవేశపెట్టింది. ప్రతి పౌరుడు చట్టపరమైన హక్కులు, పరిహారం పొందే మార్గాలను ఉపయోగించి మోసాల నుంచి ఎలా రక్షించుకోవచ్చో ఈ క్రింది కథనం ద్వారా తెలుసుకోవచ్చు. రమేష్ ఒక మధ్యతరగతి వ్యక్తి. ఒకరోజు అతను తన ఇంటి అవసరాల కోసం స్థానిక ఎలక్ట్రానిక్ షాపులో ఒక కొత్త కంపెనీ వాషింగ్ మెషీన్ కొనుగోలు చేశాడు. షాపు యజమాని దానికి 1 సంవత్సరం పూర్తి వారంటీ మరియు 5 సంవత్సరాల మోటార్ గ్యారంటీ అని చెప్పి ఎలాంటి పక్కా బిల్లు ఇవ్వకుండా కేవలం ఒక చిత్తు కాగితంపై రాసిచ్చాడు. 2 నెలల తర్వాత ఆ వాషింగ్ మెషీన్ ఆకస్మికంగా పనిచేయడం మానేసింది. రమేష్ సర్వీస్ సెంటర్కు ఫోన్ చేశాడు. వారు వచ్చి మెషీన్ పరిశీలించి, ఇది మా కంపెనీ ఉత్పత్తి కాదు, లోపల విడిభాగాలు వేరే లోకల్ వస్తువులు ఉన్నాయి, మరియు మీ దగ్గర సరైన బిల్లు లేదు, కాబట్టి మేము ఎలాంటి వారంటీ ఇవ్వలేము అని చేతులెత్తేశారు. రమేష్ నిరాశ చెందాడు. తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక రమేష్ ఒక వినియోగదారుల హక్కుల కార్యకర్తను సంప్రదించాడు. అక్కడ అతనికి క్రింది 6 ముఖ్యమైన హక్కులు ఉన్నాయని తెలిసింది. 1. రక్షణ పొందే హక్కు. ప్రాణాలకు, ఆస్తికి హాని కలిగించే వస్తువుల నుంచి రక్షణ. 2. సమాచారం తెలుసుకునే హక్కు. వస్తువు యొక్క నాణ్యత, ధర, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ మొదలైన వివరాలు తెలుసుకోవడం. 3. వినబడే హక్కు. మోసపోయినప్పుడు లేదా అన్యాయం జరిగినప్పుడు తన వాదనను వినిపించడం. 4. ఎంచుకునే హక్కు. వీలైనప్పుడల్లా పోటీ ధరలలో వివిధ రకాల వస్తువులు మరియు సేవలను పొందే అవకాశం ఉండటం. 5. పరిహారం కోరే హక్కు. నాణ్యత లేని వస్తువులు లేదా సేవల ద్వారా నష్టపోతే దానిపై పరిహారం లేదా డబ్బు వాపసు డిమాండ్ చేయడం. 6. జీవితాంతం అవగాహన ఉన్న వినియోగదారుడిగా ఉండటానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందే హక్కు. ఈ హక్కులతో పాటు రమేష్ తన వద్ద ఉన్న నకిలీ సర్టిఫికెట్ మరియు మొదట కొన్న చిన్న రసీదును ప్రాతిపదికగా తీసుకుని జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్, నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ 1915కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. వినియోగదారులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు: బిల్లు రసీదు తప్పనిసరి. ఏ వస్తువు కొన్నా జీఎస్టీ లేదా క్యాష్ రసీదు తప్పక తీసుకోవాలి. వారంటీ, గ్యారంటీ క్లెయిమ్ చేయడానికి ఈ పత్రాలే ఆధారం. ఫిర్యాదు చేసే మార్గం: వస్తువు లేదా సేవల్లో లోపముంటే మొదట సదరు కంపెనీ కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేయాలి. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే వినియోగదారుల ఫోరం, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ ను ఆశ్రయించవచ్చు. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే దయచేసి లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సర్ఫీ సోషియో స్టోరీస్కు సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ను నొక్కండి.